ముందుకు పోవాకండి. ఒక ముగ్గురు వస్తారు, ఒక బ్యాచ్ ముగ్గురు, సాయి కృష్ణ, శ్రీధర్, రవి. వీరి దగ్గర నుంచి సుమారుగా 3,60,00,000 రూపాయలు. అలాగే మల్లెల లక్ష్మణరావు, మహేష్ కుమార్ అని వీరి దగ్గర నుంచి సుమారు 95,50,000 రూపాయలు. వెంకట సూర్యనారాయణమూర్తి వారి దగ్గర నుంచి 50,00,000 రూపాయలు. ఈ విధంగా అనుమానాస్పదంగా ఉన్నందువల్ల సీజ్ చేయడం జరిగింది. దీనికి తదుపరి చర్య నిమిత్తం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారికి పంపించడం జరుగుతుంది. ఎలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మా డీజీపీ గారు, మా డిఐజీ గారు, మా ఎస్పీ గారు ఉత్తర్వుల ప్రకారం మా పోలీస్ సిబ్బంది అందరూ వెహికల్స్ చెక్ చేయడం కానీ, ఐడిపిఎల్ కానీ ఏదైనా అక్రమంగా కానీ రవాణా అవుతున్నాయనే ఉద్దేశంతో మొత్తం చెక్ చేయమని చెప్పి ఆదేశించడమైంది. దాని ప్రకారం రేపల్లె మన గూడూరు రూరల్ సిఐ గారు, గూడూరు 1 టౌన్ సిఐ గారు, అలాగే ఎస్ఐలు చిల్లకూరు ఎస్ఐ గారు, గూడూరు రూరల్ ఎస్ఐ గారు వీరందరూ కూడా వెహికల్ చెక్ చేస్తూ ఉన్నారు. ఆ క్రమంలో రాత్రి ఏకుందాం అనగా ఈరోజు అనగా 1వ తారీఖు ఫిబ్రవరి 1వ తారీఖు బైపాస్ రోడ్లో ముగ్గురు వ్యక్తుల దగ్గర 3,67,00,000, 41,180 రూపాయలు. అలాగే 3 గ్రూపులుగా మా సీఏ గారు పట్టుకోవడం జరిగింది, మా ఎస్ఐలు పట్టుకోవడం జరిగింది. మొత్తం కలిపి టోటల్గా 5,12,91,000 3 బ్యాచెస్ దగ్గర నుంచి అనుమానాస్పదంగా తీసుకెళ్ళడం జరుగుతుంది. వాళ్ళు మనం సరియైన మనకి సమాధానం అడిగిన దానికి వాడు సరియైన సమాధానం చెప్పకుండా ఉన్నందువలన దాన్ని అనుమానాస్పదంగా ఉన్నందువల్ల సీజ్ చేయడం జరిగింది. దీంట్లో మన చిల్లకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో 3,67,41,180 రూపాయలు. అలాగే గూడూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 95,50,000 రూపాయలు. అలాగే గూడూరు టౌన్ పరిధిలో 50,00,000 రూపాయలు. మొత్తం టోటల్గా విజయవాడ నుంచి బయలుదేరి 3 బృందాలుగా డబ్బులు తీసుకొని వాళ్ళు చెన్నై వెళ్తున్నట్టుగా చెప్పడం జరిగింది మనకి. దాని పాయింట్ ఆఫ్ వ్యూలో మన వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి రిసిప్ట్స్ కానీ, ఎలాంటి డాక్యుమెంట్స్ కానీ, మాకు ఏదైనా డిజిటల్ ఎవిడెన్స్ కానీ ప్రొడ్యూస్ చేయమని అడిగితే ఎలాంటి ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేయనందువలన మేము ఎలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము చెక్ చేయడం జరుగుతుంది బాగా అని తెలిసేవారు. వాళ్ళు ఒక వెహికల్ నుంచి వెహికల్ ఒక షిఫ్ట్ చేసుకుంటూ వారు కూడా జాగ్రత్త పడుతూ పోలీసులు వారికి కూడా చెక్కకూడదు, లేకపోతే ఎనీ అదర్ ఏజెన్సీలు కూడా చెక్కకూడదు ఉద్దేశంతో వాళ్ళు వెళ్ళడం జరుగుతుంది. వాళ్ళు ఈరోజు క్యాచ్ చేసి మేమంతా మనీ సీజ్ చేయడం జరిగింది. దీన్ని అంతా కలిసి మా ఆఫీసర్ల ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి వాళ్ళ ముందు ప్రొడ్యూస్ చేసి తదుపరి యాక్షన్ తీసుకోవడం జరుగుతుందని చెప్పి మీ ద్వారా తెలియజేయడం జరుగుతుంది.